మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం, తిథి అమావాస్య పూర్తి, నక్షత్రం మక, రాత్రి 12:20 తదుపరి పుంభ, వర్షం ఉదయం 11:04 నుంచి 12:50 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:28 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:07 నుంచి 3:56, అమృత గడియలు రాత్రి 9:40 నుంచి 11:26, రావుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:24. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే పల్లెపట్నం కన్నీటిమయం, కుంభ వృష్టితో రాష్ట్రం అతలకుతలమైంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో భారీ నష్టం కలిగింది. ఖమ్మం జిల్లాలో వరదలో చిక్కుకున్న 110 గ్రామాలు మున్నేరు పోటెత్తడంతో ఖమ్మం నగరంలో 10 అడుగుల మేర వరద వచ్చి చేరిందట. నల్గొండ జిల్లా కోదండలో పలు కాలనీలు జల దిగ్బంధమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో 2 చోట్ల, సూర్యాపేట జిల్లాలో 1 చోట కోతకు గురైన రైల్వే ట్రాక్, నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు 3 చోట్ల గండ్లు మునిగిన భక్త రామదాసు పంప్ హౌస్, పెద్దవాకు నూతన రింగ్ బండ్కు గండి, 15 మంది మృతి, 5గురు పైగా గల్లంతయ్యారు. మహబూబాబాద్ జిల్లా ఆకేరువాగులో కొట్టుకుపోయిన మృతి చెందిన అశ్విని, గల్లంతైన తండ్రి మోతిలాల్ అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. సూర్యాపేట జిల్లా అర్వేపల్లి కస్తూర్బా విద్యాలయం చుట్టూ వరద చేరడంతో విద్యార్థులను తరలిస్తున్న అధికారులను చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే సహాయక చర్యలన్నీ ముమ్మరం చేయండి, ఉద్యోగులకు సెలవులు రద్దు చేయండి, అత్యవసర విభాగాలు అప్రమత్తంగా ఉండాలి, వరద నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపండి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బెజవాడ గజగజ ముప్పులో చిక్కుకున్న 2.76 లక్షల మంది, ఆహారం తాగునీరు లేక అర్ధనాదాలు, బుడమేరు పొంగడంతో నగరం అష్టదిగ్బంధం అయిపోయింది. నగరంలోని చాలా ప్రాంతాలకు స్తంభించిపోయాయి రాకపోకలు. ఆరోపణలో అధికారికి అందలమంటూ హైదరాబాద్ లేక్స్ విభాగంలో కలకలం. నార్త్ ట్యాక్స్ డివిజన్ ఇన్ఛార్జ్ ఈఈకి ఎస్సీగా పూర్తి అదనపు బాధ్యతలు, ఆదేశాలు జారీ చేసిన నీటిపారుదల శాఖ కార్యదర్శి. సీఎం రేవంత్ కు ప్రధాని అమిత్ షా ఫోన్, అవసరమైన సాయం అందిస్తామని భరోసానిచ్చారట. వాయిదాల సంస్కృతిని మార్చండి, కోర్టుల తీర్పులో వేగం పెరగాలి, రేప్ల వంటి కేసులో జాప్యంతో సామాన్యుల్లో అసహనమని చెప్పేసి వార్తిచ్చారు. జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముర్ము పిలుపునిచ్చారు. పిల్లలను కడతెచ్చి ఉసురు తీసుకొని అంటూ వార్తిచ్చారు. అప్పులు తీర్చలేక భార్య, 2 కుమారులను హతమార్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బలవన్ మరణం చెందారు. కుటుంబ కలహాలతో 3 పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య. హైదరాబాద్ గాజుల రామారం పట్టంచేరులో ఈ విషాదాన్ని చోటు చేసుకుంది. 2 ఘటనలు 8 మంది దుర్మరణం చెందారట. అలాగే మరికొన్ని వార్తలు మనం చూసుకుంటే కుంభవృష్టితో విలవిల వరద పోటెత్తుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఖమ్మం జిల్లా కాకరవాయలో 52 సెంటీమీటర్ల వాన కురిసింది. ఆదిలాబాద్, నిజామాబాద్ సహా 8 జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. నేడు భారీ వర్షాలు అనే అంశాన్ని ఇచ్చారు. జల దిగ్బంధంలో జాతీయ రహదారులు, పలు మార్గాల్లో నిలిచిన రాకపోకలు. వరంగల్లో భారీ వర్షాలు, వరదలకు ఉమ్మడి జిల్లా అతలకుతలం, 4 మృతి, 2 గల్లంతు, వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు. కన్నీరు మున్నీరు, ఖమ్మం నగరం జల దిగ్బంధం, అస్తవ్యస్తంగా జనజీవనం, పాలేరు మహాగ్రహం అంటూ ఆ వివరాలు ఇచ్చారు. పట్టాలపై అష్ట కష్టాలు, వరదలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్లు, 10 సంఖ్యలో రైళ్ల రద్దు, దారి మళ్లింపు, వృద్ధులు, మహిళలు, పిల్లలు ఇక్కట్లు పడుతున్నారు. సాగర్ ఎడమ కాల్వకు గండి, 1000 ఎకరాల్లో నీట మునిగిన పంటలు, ఆశలు తుంచిన వాన, పంట పొలాలను ముంచెత్తిన నీరు, వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లింది. నేడు వర్షాలు, మరింత అప్రమత్తంగా ఉండండి అంటూ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి కంట్రోల్ రూమ్ నంబర్ 04023454088 ఏర్పాటు చేశారు. పెద్దవాగు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నూతన రింగ్ బండ్ కు భారీ గండి, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి సమీక్షించారు. సీఎం రేవంత్ కు ప్రధాని అమిత్ షా ఫోన్, అవసరమైన సాయం అందిస్తామని భరోసానిచ్చారట. సూర్యాపేట జిల్లా కోదండ సమీపం మట్టంపల్లి రోడ్లో కల్వర్ట్లోకి కొట్టుకుపోయిన లారీ, ఆటో. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని సత్యనారాయణ స్వామి రైస్ మిల్లో తడిసిన ధాన్యం బస్తాలు. కోదండలో ప్రైవేట్ పాఠశాల వద్ద వర్షపు నీటిలో కొట్టుకోబోతున్న కార్లు అని చెప్పేసి
వాటికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. వర్షం విలయం. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది మృతి చెందారట. పదుల సంఖ్యలో గల్లంతు కావడం జరిగిందట. పొంగు పొల్లుతున్న చెరువులు, వాగులు, జలాశయాల్లోకి చేరుతున్న నీరు. ప్రధాన రహదారులపై వరదలతో స్తంభించిన ప్రజా రవాణా. అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం రేవంత్. మంత్రులు. భారీ వర్షాలపై కేంద్రం ఆరా. సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు. మరో 2 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందట. అందరూ అందుబాటులో ఉండాలి. అధికారులు సెలవులు రద్దు చేసుకోవాలి. అత్యవసర సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాన్ని ఇచ్చారు. సీఎంకు ప్రధాని మోదీ, అమిత్ షా ఫోన్ చేస్తారు. తక్షణ సాయానికి హామీ ఇచ్చారట. 96 రైలు, 566 బస్సులు రద్దయ్యాయి. భారీ వర్షాలతో స్తంభించిన ప్రజా రవాణా. వివిధ మార్గాల్లో నిలిచిపోయిన రైళ్ల వద్ద ప్రయాణికులకు అత్యవసర సేవలు. ఉన్నతాధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సమీక్షించారు. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్. ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబానగర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్తున్నారట. విజయవాడ విలవిల వరదలో చిక్కుకొని 3.5 లక్షల మంది నరకయాతన పడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ఇప్పుడు లక్షల మందికి తప్పిన వరద ముప్పు. వరద అంచనా, సహాయక చర్యల్లో సర్కార్ దారుణ వైఫల్యమైంది. విజయవాడలో 10 మంది మృతి చెంది 4 గల్లంతు అయ్యారు. అతి భారీ వర్షాలపై ముందే హెచ్చరించిన ఐఎండీ, సిడబ్ల్యూసీ అక్రమ నివాసంపై ప్రజలు దృష్టి మళ్లించేందుకు బాబు అర్ధరాత్రి హడావిడి అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే నర్సుపై రోగి వేధింపులు. బెంగాల్లో మరో దారుణం చోటు చేసుకుంది. నైట్ డ్యూటీలో సెలైన్ పెడుతుండగా అసభ్యకరంగా తాకిన రోగి. పోలీసులకు వైద్యులు ఫిర్యాదు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఐరా ప్లాట్ స్టడీ అంటూ హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు పరిశీలన. వరద ప్రాంతాలు అడ్డంకులు, క్షేత్రస్థాయిలో గుర్తింపు. స్వయంగా రంగంలోకి దిగిన కమిషనర్ రంగనాథ్. డిఆర్ఆర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కబ్జాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నేడు విద్యా సంస్థలకు సెలవు. సోమవారం ఉస్మానియా వార్సిటీ పరిధిలో జరిగే పరీక్ష వాయిదా. 3న జరిగే పరీక్షలు యథాతథంగా ఉండనున్నాయని చెప్పేసి ప్రభుత్వం వెల్లడించింది. 15 లక్షల ఎకరాల్లో పంట మునక. పత్తి, వరి, సోయా సహా ఇతర పంటలపై ప్రభావం పడింది. పలు చోట్ల కొట్టుకుపోయిన వరి, పత్తికి తీవ్రమైన నష్టం కలిగింది. సోయా, కంది పంటలపైన ప్రభావం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. గాలిలో రైలు పట్టాలు. మహబూబాబాద్ జిల్లాలో వరదకు పలు చోట్ల దెబ్బతిన్న ట్రక్కులు, కొట్టుకుపోయిన సిమెంట్ దిమ్మెలు, కంకరాలు. రైల్వే సిబ్బంది, అధికారులు అప్రమత్తతో తప్పిన ప్రమాదాలు. డోర్నకల్, మహబూబాబాద్ కేసముద్రంలో పలు రైళ్లు నిలిపివేశారు. ఇంటితో సహా కొట్టుకుపోయిన కుటుంబం. వరద నీటిలో చిక్కుకున్న యాకూబ్ ఇల్లు. ఆ వివరాలు ఇచ్చారు. మంత్రి పొంగులేటి ఆదేశంతో 8 గంటల పాటు రెస్క్యూ చేసిన అధికారులు. కుమార్ని కాపాడిన పోలీసులు. దంపతులు గల్లంతయ్యారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన మంత్రి ఆ దంపతులను కాపాడలేకపోయామంటూ పొంగులేటి కంటతడి పెట్టారట. వరదలో చిక్కుకున్న రక్షించండి అంటూ యువ సైంటిస్టును బలి తీసుకున్న వరద. పిహెచ్డి సాధించి శాస్త్రవేత్తగా రాణిస్తున్న అశ్విని. హైదరాబాద్ ఎయిర్పోర్టుకు వస్తుండగా ఆకేరు నదిలో కొట్టుకుపోయిన కారు. కుమార్తె మృతదేహం లభించని తండ్రి ఆచూకీ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. స్వగృహ మిగిలిపోయిన ఇల్లు, ఖాళీ భూములన్నింటినీ అమ్మాలని నిర్ణయం తీసుకుంది. ఆ రూపంలో రూపాయలు 3,500 కోట్లు కూడగట్టుకునే ప్రయత్నం. వేగంగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. కొత్త ధరలను సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి కమిటీ నివేదిక త్వరలో అధికారికంగా వెల్లడించి అమ్మకపు ప్రకటన విడుదల చేయనున్నారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మరికొన్ని వార్తలు మనం చూసుకుంటే, సత్వర తీర్పులు. మహిళలపై నేరాల్లో సత్వర తీర్పులతో బాధితులకు న్యాయం చేకూర్చాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోర్టులకు సూచించిందట. క్షమాపణలోనే అహంకారమే. శివాజీ విగ్రహం కూలిన ఉదాంతంపై ప్రధాని క్షమాపణ అహంకారపూరితంగా ఉందని ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారట. బందీలను చంపేశారు. గాజ్ స్ట్రిప్లో ఇజ్రాయెల్ బలగాలు బందీలను సమీపిస్తున్నాయన్న ఉక్రోపంతో వారిలో ఆరుకుని ఆమెను హతమార్చిందట. బలవంతపు రాజీనామాలు. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందూ ఉపాధ్యాయులతో విద్యార్థులు, స్థానికులు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారట. పసిడి వేటలో భారత్ షట్లర్లు. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్ SL4 కేటగిరీలో సుహాస్, SL3 కేటగిరీలో నితీష్ ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పథకాలను ఖాయం చేసుకున్నారు.
మహిళలు సింగిల్స్లో SU5 కేటగిరీలో భారత్కు కనీస రంజితం లభించనుంది. మహిళల అథ్లెటిక్స్ T35 200 మీటర్ విభాగంలో భారత్ అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పథకాన్ని దక్కించుకుందట. అలాగే వరదలో చిక్కుకున్నాం రక్షించండి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. అలాగే వానలకు 18 ప్రాణాలు బలి కావడం జరిగింది. అలాగే మరికొన్ని వార్తలు చూసుకుంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవాలి, అన్ని జిల్లాల కలెక్టర్లకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు. భారీ వర్షాలతో జాగ్రత్త, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 15 లక్షల ఎకరాల్లో పంట మునక అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండండి, జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. 48 గంటల నిర్మాణం పనులు బంద్, బారాచాల కర్మాగారంలో నిలిచిన ఉత్పత్తి, విపత్తులపై కనీస ప్రణాళిక లేదు అంటూ బీఆర్ఎస్ తెలిపిందంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. జల దిగ్బంధం అంటూ ఇక్కడ కూడా ప్రధాన హెడ్లైన్ గా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రోజంతా దంచుకొట్టిన వాన, ఖమ్మం అయితే అతలకుతలం అయిపోయిందని చెప్తున్నారు. 23 చోట్ల 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, చిన్నగూడూరులో అత్యధికంగా 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. వర్షం దెబ్బకు అతలకుతమైన జనజీవనం, 15 మందికి పైగా మృతి చెందారు. పలువురు గల్లంతు కావడం కూడా జరిగిందట. నేడు రేపు కొన్ని జిల్లాలో భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించిందట. అలాగే పెద్దవాగుకు మళ్లీ గండి పడింది. తెగిన 222 చెరువులు తెగిపోయాయట. విలయ వాండ విజయవాడను ముంచేసిన బూడమేరు, కృష్ణమ్మ మహోగ్రహం. 15 ఏళ్ల తర్వాత మళ్ళీ నైరుతిపై కుంభవృష్టి, అంతే తప్ప ఇది క్లౌడ్ బాస్ట్ కాదు. ఆగస్టులో తీవ్ర ఎండలు, వేడెక్కిన సముద్ర నీటిని తాగేసిన వాయుగుండం. శ్రీశైలానికి వరద పోటు, 5.2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, సాగర్కు 4.2 లక్షలు ప్రకారం బ్యారేజ్కి 10 లక్షల క్యూసెక్లు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. నేడు విద్యా సంస్థలకు సెలవు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జేఎన్టీ పరిధిలో పలు పరీక్షలను కూడా వాయిదా వేసింది. అధికారులు జాగ్రత్త, 24 గంటలు అప్రమత్తంగా ఉండండి, సెలవుల్లో ఉన్నవారు రద్దు చేసుకుని రండి. వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్, మంత్రులకు సూచనలు, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు, వరద నీటిని ఒడిసి పట్టేలా చర్యలు తీసుకోవాలి అంటూ ఉత్తమ్ తెలిపారు. వరద పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. సీఎం రేవంత్ కు ప్రధాని అమిత్ షా ఫోన్ చేశారు. హెలికాప్టర్లు పంపిస్తామని హామీ ఇచ్చారట. అన్నిటికీ సిద్ధంగా ఉండండి, కలెక్టర్స్తో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. రాబోయే 24 గంటలు జాగ్రత్త ఉండాలి. కలెక్టర్లు, ఎస్పీలతో వీసీలో మంత్రి పొంగులేటి మాట్లాడారట. ఏపీకి రాకపోకలు బంద్ అయిపోయాయి. మహారాష్ట్ర, కర్ణాటక కూడా కోదండ వద్ద జాతీయ రహదారిపైకి పాలేరు బ్యాక్ వాటర్ రావడంతో నర్కట్పల్లి, అద్దంకి హైవేపైకి వాహనాలు, ఖమ్మం, సూర్యాపేట మార్గం మూత, శ్రీశైలం వద్ద విరిగిన కొండ చర్యలు, ఘాట్ రోడ్డుపై నిలిచిన రాకపోకలు. భారీ వర్షాలతో 80 రైళ్లను రద్దు చేశారు. వరంగల్ మీదుగా విజయవాడ వెళ్లేవన్నీ పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న ట్రాక్లు, వివిధ స్టేషన్లో నిలిచిపోయాయి రైళ్లు. అలాగే ముగ్గురు పిల్లలకు విషమిచ్చి ఊరేసుకున్న తల్లి, తాగుడుకు బానిసైన భర్త, కిడ్నీలు విఫలం, కుటుంబ కలహాలతో ఇల్లాలు సతమతం, కష్టాలు తాళలేక పిల్లలతో బలవన్మరణం. సంగారెడ్డి జిల్లా పటంచెల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ కు కుటుంబం బలి అయింది. భార్య, 2 పిల్లలను హతమార్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. అప్పుల్లో కూరుకపోయి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పాలిస్తూనే ప్రాణం తీసింది. శిశువును గొంతు నులిమి చంపిన తల్లి. 4వ సంతానం ఆడపిల్ల కావడంతోనే తల్లిపై హత్య కేసు నమోదు. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అలాగే సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో 2 అరెస్ట్, 2 ఆసుపత్రుల పేర్లతో 19 నకిలీ బిల్లులు. నల్గొండ ప్రాంతంలో మోసాలు జరిగాయంటూ డీజీపీ తెలిపారు. మీటూపై నివేదికను బయటపెట్టండి. 2019 నాటి కమిటీ రిపోర్ట్ను వెల్లడించండి. తద్వారా టాలీవుడ్లో మహిళలకు మేలు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన నటి సమంత, మంచు లక్ష్మి, చిన్మయ్, సుమ మద్దతు తెలిపారట. దీనికి వైభవంగా బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం, తల్లి వచ్చిన తారాలోకం ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి, కమల్ హాసన్, వెంకటేష్, శివరాజ్ కుమార్ తదితరులు. ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. గుడివాడిలో పేరినానికి ఘోర అవమానం, కారుపైకి రాళ్లు, కోడిగుడ్లు విసిరిన జన సైనికులు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. అరుదైన వ్యాధుల జాబితాలో 8వ స్థానంలో తెలంగాణ ఉందట.
దేశవ్యాప్తంగా 13,479 కేసులు, మన రాష్ట్రంలోనే 661గా గుర్తించారట. వివరాలు వెల్లడించింది కేంద్రం. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే, జనజీవనంపై జల ఖడ్గం, రికార్డు వర్షాలతో అల్లకల్లోలమవుతుంది. విరుచుకపడిన వాన, ముంచెత్తిన వరద, రాష్ట్రమంతా అతలకుతలమవుతుంది. జల విలయంతో ఖమ్మం విలవిల, సాయచర్యలో సర్కారు సత్సర్యం. సీఎం డౌన్ డౌన్, తుమ్మల గో బ్యాక్ అంటూ ఖమ్మంలో పలు చోట్ల వరద బాధితులు ధర్నా చేశారు. నేడు విద్యా సమస్యలకు సెలవు, వరదలు కొట్టుకుపోయిన తండ్రి కూతురు, వరదల సమయంలో ప్రభుత్వం విఫలమంటూ ఖమ్మంలో దారుణమైన పరిస్థితులు. ప్రజలు రోడ్డుకి ఆందోళన చేస్తున్నారు. 3 మంత్రులున్న దండగా సహాయక చర్యలు తీరుపై కేటీఆర్ ఫైర్ అయ్యారట. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి, గాయపడిన వారికి 5 లక్షలు ఇవ్వాలి అంటూ హరీష్ తెలిపారు. వర్షాలపై సోయి లేదు, ఢిల్లీకి చక్కర్లా అంటూ సత్యవతి తెలిపారు. అధిష్టానానిది ఓ దారి, అనుమూలది మరో దారి. కాంగ్రెస్ విధానాలకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ అడుగులు, ఢిల్లీ మాట రివర్స్ బాట అంటూ పార్టీ వైఖరికి భిన్నంగా స్వంత నిర్ణయాలు, అందానితో ఒప్పందాల నుంచి బుల్డోజర్ రాజకీయం వరకు కోరుకుడు పడని చేష్టలు, మద్యం పాలసీ కేసు కరెక్టే అన్నట్టు వ్యాఖ్యలు. రేవంత్ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం అసహనం వ్యక్తం చేస్తుంది. అందుకే సీఎంతో మంత్రులు దూరం ఉంటున్నారు అనే వార్త ఇచ్చారు. 27,000 మంది టేకీలపై వేటు ఈ ఏడాది ఇదే అత్యధికం. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్నికలు. రైతు భరోసా కూడా ఇచ్చాకే వెళ్లే యోచన, లేదంటే రైతుల ఆగ్రహం తప్పదని భయం. క్షేత్రస్థాయి నుంచి ప్రతికూలంగా నివేదికలు. 42% కోటా ఇవ్వాల్సిందే. ప్రభుత్వం బీసీ కులగణను తక్షణమే చేపట్టాలి. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. బీసీ నేత రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. అమర దీక్ష చేసిన బీసీ నేతలకు పరామర్శించారు. ఎత్తిపోతలు ఎత్తిపోడే, నిధులు విడుదల చేయని సర్కార్, పూర్తి కాని లిఫ్ట్ స్కీమ్ల ఒప్పందాలు, పంపులు నడపలేమంటున్న కాంట్రాక్టర్లు, తలలు పట్టుకుంటున్న అధికారులు, జీతాల కోసం రోడెక్కుతున్న కార్మికులు, రూపాయలు 40 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులున్నాయట. దుబాయ్ బాధితులకు మరో అవకాశం, వీసా క్రమబద్ధీకరణకు ఛాన్స్, ఫైన్ లేకుండా దేశం విడిచి వెళ్లొచ్చు అంటూ యూఏఈ ప్రభుత్వం ప్రకటించిందట. అలాగే మరో వార్త చూస్తే, కేరళ కాంగ్రెస్లో క్యాస్టింగ్ కౌచ్, అధిష్టానంతో సన్నిహితంగా ఉన్న వారికి పదవులు, లేకపోతే వేధింపులు. సీనియర్ మహిళా నేత తీవ్ర ఆరోపణలు చేస్తారు. పార్టీ నుంచి బహిష్కరణ అనే వార్త ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సిద్ధిదాయకం కపాలమాలికం ధరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసలోక పుణ్య పాప శోధకం విభుం. నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కాల భైరవాష్టకం పఠంతి ఏ మనోహరం. జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం. శోకమోహ దైన్య లోభ కోపతాపనాశనం. ते प्रयान्ति काल भैरवांग्रि सन्निधिं ध्रुवम्. जय जय श्रीमत्शंकराचार्य विरचितं श्रीकाल भैरवाष्टकस्तोत्र पाठाख्येन कर्मणाधीश्वर भगवान् श्री भुकुंड भैरव चरणारविन्दं प्रियतां नमः. श्री साष्टांग भैरवार्पणमस्तु. भैरवायै नमः. हर ओम तत्सत्. हर ओम तत्सत्. हर ओम तत्सत्. बोलो केदारेश्वर महादेव की जय. श्री श्री अम्बे मातु की जय. मुकुंद भैरवनाथ भगवान की जय. सत्य सनातन वैदिक धर्म की जय. ओम नमः पार्वती पतये. शिव हर 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 महादेव शंभो. नमामि शमीशान निर्वाण रूपम. नमामि शमीशान निर्वाण रूपम.
विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपं निजं निरगुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वाशं भजेऽहं निराकारमोङ्कार मूलं तुरीयं गिरा ज्ञानगोतीता मीशं गिरीशं करालं महाकाल कालं कृपालं करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषारादृशं काश गौरं गम्भीरं मनोभूतकोटि प्रभाश्रीशरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालभालिन्दु कण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रू श्रुनेत्रं विशालं प्रसन्नाननं नीला कण्ठं दयालु मृगाधीशचर्मा वरमुण्डमालं मृगाधीशचर्मा वरमुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानु कोटिप्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलपाणि त्रयः शूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिं भावगम्यं कलातीतकल्याण कल्पान्तकारी सदा सच्चिदानन्द दाता पुरारी चिदानन्द सन्दोह मोहापहारी चिदानन्द सन्दोह मोहापहारी प्रसीद प्रसीद प्रभु मन्मथारी नयावदुमानाथ पादारविन्दं भजन्ति हलोके परिवानराणां न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासं न जानामि योगं जपं नैव पूजां न जानामि योगं
जपं नैव पूजां न तोऽहं सदा सर्वा दाशं भूतुभ्यं जरा जन्म दुःखो तातप्यमानम् जरा जन्म दुःखो तातप्यमानम् प्रभु पाहि आपन् नमामि शशम्भो नमामि शशम्भो नमामि शशम्भो प्रभु पाहि आपन् नमामि शशम्भो प्रभु पाहि आपन् नमामि शशम्भो। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्पदम् मन्त्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा। शिवो गुरुः शिवो देवः शिवो बन्धु शरीरिणां शिव आत्मा शिवो जीवः शिवादन्नन्य किञ्चन विना सदा शिवं यो हि संसारं तरतुमिच्छति समूढो हि महापापी शिवद्वेषी। न संशयः। ॐ सौराष्ट्रदेशे विशदे तिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक् పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడు ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే గర్జించిన మేఘం జనం ఆగమంటూ వార్తించారు. సురక్షిత ప్రాంతాలకు తరలించండి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వీసీలో పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులతో మాట్లాడారు. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వీసీలో అదనపు పాలనాధికారులు అంకిత్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, డీసీఓ తరుణ్ కుమార్ తదితరులు కూడా ఉన్నారట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. వర్షానికి ఇబ్బంది ఫోన్ చేయండి. సహాయక కేంద్రం నంబర్ని ఇచ్చారు 8046220183 అని చెప్పేసి. అలాగే ఆర్మూర్ అబ్కారీ ఎస్ఐ అరెస్ట్. ఆన్లైన్లో మోసపూరిత కాయిన్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న 5 సభ్యులు ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారట. పాత పింఛన్ విధానం అమలుకు డిమాండ్. ధర్నాలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకులు. ఎస్ఆర్ఎస్పీకి 83,636 క్యూసెక్ల వరద వచ్చి చేరింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద చేరుతుంది. ప్రాజెక్టులోకి ఆదివారం రాత్రి 11 గంటలకు వరద చేరిక 83,636
36 క్యూసెక్లకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా 1086.60 అడుగులకు చేరింది. 80.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కాగా 64.768 టీఎంసీల నీరుంది అనే అంశాన్ని ఇచ్చారు. అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. సాలూరా పాత వంతెనను తాకుతూ ఉధృతంగా మంచిర్యాల నది ప్రవాహం, దానికి సంబంధించిన చిత్రాన్నిచ్చారు. నిజామాబాద్ నగరం ఆటో నగర్ సమీపంలో రోడ్డుపై ఇలా వాటర్ నిలిచిపోయాయి. అలాగే 20 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షానికి పాత ఇళ్లు 20 వరకు పాక్షికంగా ధ్వంసమయ్యాయని కలెక్టర్ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రోడ్ల భవనాల శాఖకు చెందిన 13 రోడ్లు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 6 రోడ్లు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. కొట్టుకొచ్చిన 20 కిలోల బంగారు తీగ చేప, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. మంచిప్పవ పెద్ద చెరువు నిండి ఉధృతంగా ప్రవహించడంతో అలుగు వద్దకు 20 కిలోల బంగారు తీగ మీనం కొట్టుకు వచ్చింది. స్పష్టత కరువు, అతిథి అధ్యాపకుల రెన్యువల్పై నిర్ణయం తీసుకుని ఇంటర్ విద్యాశాఖ జానపద కళను కాపాడాలి అంటూ మకరంద్ తెలిపారు. పల్లె సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళను కాపాడాల్సిన అవసరం ఉందని మున్సిపల్ కమిషనర్ మకరంద్ అన్నారు. సంగీత్ కల్చరల్ అకాడమీ వార్షికోత్సవాన్ని వ్యవస్థాపకుడు అష్టే గంగాధర్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారట. మత్తు వదిలించేలా లఘు చిత్రాలు, సదస్సులతో అవగాహన కల్పిస్తున్న ప్రసాద్ గౌడ్ ఆ వివరాలు ఇచ్చారు. జాతీయ స్థాయిలో ప్రతిభ ధ్రువపత్రాలు అందుకుంటున్న క్రీడాకారిణి ఐదవి శ్రీ జాతీయ స్థాయిలో ఈత పోటీలో జిల్లా క్రీడాకారిణి ఐదవి శ్రీ 2 పతకాలు సాధించిందని స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మైపాల్ రెడ్డి తెలిపారు. హాకీలో ఆల్ ఇండియా జోన్లోకి ఎంపికయ్యారు. ఆల్ ఇండియా జోన్లో హాకీ టోర్నమెంట్కు తుంపల్లి క్రీడాకారులు అగ్గు మనోజ్, కంచర్ల అక్షయాలు ఎంపికైనట్లు తుంపల్లి ప్రభుత్వ పాఠశాల పీడీ నాగేష్ తెలిపారు. ప్రతిభకు ప్రోత్సాహం, ఎన్పీడీసీఎల్లో పురస్కారాల ఒరవడి, టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. జూనియర్ టెన్నికాయిడ్ పోటీలు ప్రారంభం. నేటి పరీక్ష వాయిదా. వర్షాల కారణంగా తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం జరగాల్సిన అన్ని రకాల థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అర్ణ ఆదివారం ప్రకటనలో తెలిపారు. పెరిగైన పంచాయతీల వార్డులు ఎన్నికల సంఘానికి నివేదిక అందజేత, అలాగే హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించి పెళ్లి వద్దని ప్రియురాల్ని చంపేసి నిందితుడిని చూపుతున్న బాన్స్వాడ సిఐ కృష్ణ. అలాగే అనుమానమే పెను భూతమై డిచ్పల్లిలోని సాయినగర్లో ఇటీవల వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయట. కొండెక్కిన కొత్తిమీర కిలో రూపాయలు 250 పైన. కొత్తిమీరకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. వ్యాపారులు ధర పెంచారు. హోల్సేల్గా కిలో రూపాయలు 250 నుంచి రూపాయలు 300 వరకు విక్రయిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో సాగులో ఉన్న పంట కూలిపోతుంది అని చెప్పేసి అవసరాలకు సరిపడా దిగుబడి రావడం లేదు. వారం రోజుల కిందటి వరకు రూపాయలు 80 లోపే కిలో విక్రయించగా ప్రస్తుతం కొరత కారణంగా ధర పెరిగిందట. 2 పడక గదులు ఇల్లు ఆక్రమణ. ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను అధికారులు సకాలంలో పంపించేయకుండా కాలయాపన చేస్తున్నారని వార్తిచ్చారు. ఎగువ మానేర్లో మత్స్యకారుడు గల్లంతయ్యారు. రైలు ప్రమాదంలో ఒక మృతి చెందిన ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం గూడ్స్ పట్టాలు దాడుతుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారట. గొర్రెల మందపై చిరుత దాడి చేసిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. 10న రెడ్ల ఆత్మీయ సమ్మేళనం జిల్లా కేంద్రంలోని ఈ నెల 10న రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి తెలిపారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే వాన వరద అంటూ వార్తిచ్చారు. పొంగి పొర్లిన వాగులు, అలుకెళ్లిన చెరువులు, రాకపోకలకు అంతరాయం, జనజీవనంపై తీవ్ర ప్రభావం పడుతుందట. తుంపల్లిలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం. గోదావరికి పెరుగుతున్న వరద. కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్. 7 విద్యా సంస్థలకు సెలవిచ్చారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్ ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి తెలిపారు. పంటలకు ముప్పు.
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పంటలకు ముప్పు ఏర్పడింది. వరికి పెద్దగా నష్టం లేదు, కానీ మొక్కజొన్న, సోయా, పసుపు పంటలకు నష్టం వాటిల్లనుంది అనే వార్త ఇచ్చారు. ఎస్ఆర్ఎస్లోకి భారీగా వరద, ప్రాజెక్టులోకి 94,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరింది అనే వార్త ఇచ్చారు. నిలిచిన రాకపోకలు, ముత్తకుంట రోడ్డుపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహించడంతో అడ్డంగా పెట్టిన ట్రాక్టర్, ఇందల్వై మండలం వెంగల్పాడు వద్ద తెగిపోయిన రోడ్డు, అలాగే తుంపల్లి గ్రామంలోని వంతెనపై నుంచి ప్రవహిస్తున్న కప్పలవాగు, నగరంలో ఎన్టీఆర్ చౌరస్తా రోడ్డుపై వాటర్ ఇలా సిరిపూర్ ముదక్పల్లి మార్గంలో అడ్డుగా పెట్టిన ట్రాక్టర్, రూరల్ మండలంలో లోతట్టు ప్రాంత వాసులకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు, నగరంలోని రైల్వే స్టేషన్లో రోడ్డుపై నిలిచిన నీరు, మోపాల్ మండలం ముదక్పల్లి వద్ద పొలాల నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు, అలాగే జక్రాన్పల్లి మండలం పడకల్ అలుగు పారుతున్న పెద్ద చెరువు, నర్సింగ్పల్లి గ్రామ శివార్లో నీట మునిగిన పంట పొలాలు, మంచిప్ప, అమ్రాబాబాద్ గ్రామాల మధ్య రోడ్డుపై నుంచి పారుతున్న వర్షపు నీరు, రామడుగు, సిర్నపల్లి, మంచిప్ప వద్ద పెద్ద చెరువులో చిక్కిన చేప అంటూ వార్తించారు. కార్మిక రైతు వ్యతిరేక చట్టాలపై ఉద్యమిద్దాం, ప్రేమ్లాల్కు సన్మానం నిర్వహించారు. ముదిరాజులను బీసీడీ నుంచి ఏకీ మార్చాలి, పదవి విరమణ సన్మానం, ఘనంగా తీజ్ పండుగ, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్పల్లిలో. అలాగే పొంగిన వాగులు, నిలిచిన రాకపోకలంటూ ఆ వివరాలు ఇచ్చారు. మంచిరాకు చిలకల, మానేరు ప్రాజెక్టులో జాలరి గల్లంతయ్యారు. వర్షానికి కూలిన ఇండ్లు, సిరికొండలో పాత పెన్షన్ అమలయ్యే వరకు ఉద్యమిస్తాం, అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి, 3 ఏళ్లుగా మీరేం చేస్తున్నారు, ఇరిగేషన్ అధికారులు తీరుపై సిఈ ఆగ్రహం వ్యక్తం చేశారట. అలాగే సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి, తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీస్ రూల్స్ 2017లోని రూల్ 14 ప్రకారం తాత్కాలిక ప్రతిపాదికన పనిచేసిన 3 సీనియర్ సివిల్ జడ్జిలతో పలువురు సివిల్ జడ్జిలను రూల్ 4.2 కింద సీనియర్ సివిల్ జడ్జిలుగా పదోన్నతి పొందారట. డెంగీతో ఇంటర్ విద్యార్థి మృతి చెందారు కామారెడ్డిలో. ఎస్ఆర్ఎస్పీ ఆనకట్టపై గ్యాంబ్లింగ్, సొసైటీ ఆక్రమణలపై విచారణకు ఆదేశం, పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆటో. క్రైమ్ కార్నర్లో మరికొన్ని వార్తలు చూస్తే, రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో పిడ్స్తో ఒకరు వర్ణిలో, పొలంలో పడి వృద్ధురాలు సదాశివనగర్, జీవాలపై చిరుత దాడి చేసింది నిజామాబాద్లో. ఇతరులతో ఫోన్ మాట్లాడుతుందని హత్య, డిచ్పల్లి వివాహిత మృతి కేసును ఛేదించారు పోలీసులు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందారు. భార్య రాదని మనస్తాపంతో గట్టి మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. పరిస్థితిని విషమించి ఆసుపత్రిలో మృతి చెందారు. క్రిప్టో కేసులో నిందితుడిగా ఎక్సైజ్ ఎస్ఐ, ప్రేమికుడే అంతకుడు బాన్స్వాడ నర్స్ మృతి కేసును ఛేదించారు పోలీసులు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ముంచెత్తిన వాన, జిల్లా వ్యాప్తంగా పొంగి పోలుతున్న చెరువులు, వాగులు, లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఇళ్ల చుట్టూ చేరిన నీరు అత్యధికంగా దర్పల్లి మండలంలో 174.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందట. సహాయక చర్యల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు, జిల్లాలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి తెలుపుతున్నారు. నేడు విద్యా సంస్థలకు సెలవు, భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవును ప్రకటించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు, కలెక్టర్ రాజగంధి హనుమంత్ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి అంటూ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి, ముందస్తు చర్యలు చేపట్టాలి. వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం తెలిపారు. ఎస్ఆర్ఎస్పీకి 60,419 క్యూసెక్ల వద్ద మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో పెరుగుతున్న వరద, నిండుకుండల దర్శనమిస్తున్న ప్రాజెక్ట్ అనే వార్తిచ్చారు. ముదిరాజులను బీసీడీ జాబితా నుంచి బీసీఏలోకి మార్చాలి. మంచిప్ప చెరువులో భారీ చేప లభ్యం, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం, అలాగే భార్యను హతమార్చిన వ్యక్తి రిమాండ్, బూత్ స్థాయి కార్యక్రమాలను విజయవంతం చేయాలి. నేడు ఎడ్ల పొలాల అమావాస్య, సంతానాన్ని ఆయుష్ని అందించే వ్రతంగా ఎడ్ల పొలాల అమావాస్యను జరుపుకుంటారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఎడ్ల పొలాల అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారట. నాగిరెడ్డిపేటలో కూలిన చెట్టు, హత్య కేసులో నిందితుడు అరెస్టు. నాగిరెడ్డిపేట తహసీల్దార్గా శ్రీనివాసరావు, ఎగువ మానేర్లో మత్స్యకారుడు గల్లంతు, వేతనాలు రాక కుటుంబ పోషణ భారమైంది బోధనలో. అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ, ఖాళీలో పిచ్చి మొక్కలు తొలగింపు, కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. క్రీడా పోటీలు వాయిదా పడ్డాయి ముప్కాల్లో. నేటి నుంచి జరగాల్సిన ఉమ్మడి బాల్కొండ మండల అంతర్ పాఠశాల క్రీడా పోటీలు భారీ వర్షాల కారణంగా వాయిదా వేశారట. అలాగే చంద్రబాబు అభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచారు అనే వార్తిచ్చారు.
జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. ఆల్ ఇండియా జోనల్ హాకీ క్రీడల పోటీలకు ఎంపికైన తుంపల్లి విద్యార్థులు. వర్ణిలో దిమ్మె కూలి పడిన ట్రాన్స్ఫార్మర్ త్రుటిలో తప్పిన ప్రమాదం. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని వినతి పత్రం అందజేశారు. సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం ఇస్తున్న దృశ్యాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రేషన్ బియ్యం కొనుగోలుదారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పుష్పల రవి తెలిపారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే కుండపోత ఉమ్మడి జిల్లాను ముంచెత్తింది వర్షం. ఉప్పొంగిన వాగులు వంకలు. గోదావరి మంచిర్యాలలో ప్రవాహం. ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న ఇంట్లో నీట మునిగిన పంట పొలాలు, నేలకూళ్ల నివాస గృహాలు, పునర్వాస కేంద్రాలకు తరలింపు. నేడు విద్యా సమస్యలు బంద్. టీఈలో నేటి పరీక్ష వాయిదా కూడా పడింది. నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు. సిరికొండ మండలం గడ్కోళ్లలో వరద ఉధృతికి కూల విద్యుత్ స్తంభం అంటూ ఆ చిత్రాన్నిచ్చారు. డెంగీతో మరొకరు మృతి చెందారు. కామారెడ్డిలో ఆ అంశాన్నిచ్చారు. నిండుకుండల ప్రాజెక్టులు. నేడు విద్యా సమస్యలు బంద్. తప్పనిసరి అయితే తప్ప బయటకు రావద్దు అంటూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం. విపత్కర పరిస్థితిలో ఫోన్లు స్విచ్ ఆఫ్. బాధ్యత మర్చి పత్తా లేని ప్రత్యేక అధికారులు. ప్రభుత్వం హెచ్చరించినా పట్టించుకొని వైద్యం కనిపిస్తుందట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.